అనుకున్నా. నేనప్పుడే అనుకున్నా. నేను లేనప్పుడు మీరు ఖచ్చితంగా మంచిగా ఆడి గెలుస్తారని నాకు తెలుసు. అది ప్రూవ్ చేయడానికే నేను ఈ మ్యాచ్‌లో బయట కూసున్నా. అనుకున్నదే జరిగింది. ఏంది పాండ్యా బ్రో? ఏమైంది? నువ్వు అనుకున్నట్టు ఏం జరిగింది? నా కెప్టెన్సీలనేమో 243 చేజ్ చేపిచ్చుడు, 159 కొట్టుడు. నీ కెప్టెన్సీలనేమో 228 చేజ్ చేసి గెలుచుడా? ప్లేయర్లంటే అందరి కెప్టెన్సీ‌లా ఒకటేలాగా ఆడాలే. గిట్ల తొండి చేయొద్దు. పాండ్యా, నువ్వు మన ప్లేయర్లని తప్పుగా అర్థం చేసుకుంటానవు. నీ కెప్టెన్సీలు ఎట్లా ఆడతారో ఇవాళ కూడా అందరు అట్లనే ఆడిల్లు. రికల్టన్ తమ్ముడు స్టార్టింగ్ నుండే రన్స్ కొడతాండు. ఈ మ్యాచ్‌లో కూడా కొట్టిండు. ఎప్పట్లాగానే నేనున్న తిలక్ వర్మ ఇవాళ కూడా ఆడలేదు. వర్మ తమ్ముడు 11 రన్లు, నేను 12 రన్స్. ఇక బుమ్రా బాబాయ్ అయితే నీ కెప్టెన్సీలనే మంచిగా బౌలింగ్ వేసిండు. నా కెప్టెన్సీలో మొత్తం నో బాల్ వేసి 4 ఓవర్లలో 45 రన్స్ ఇచ్చిండు. నీ కెప్టెన్సీలో మంచిగా వేసిన గజాన్ఫర్ తమ్ముడు ఇవాళ హాఫ్ సెంచరీ కొట్టిండు. ఏదో ఇన్ని రోజులు ఇంజురీతో బయట కూర్చున్న రోహిత్ అన్న వచ్చిండు. రికల్టన్ తో మంచి పార్ట్నర్షిప్ చేసిండు కాబట్టి మనం ఈ మ్యాచ్ గెలిచినాం. ఆ మాత్రం దానికే డైమండ్స్ లాంటి మన టీం ప్లేయర్లనే నువ్వు అనుమానిస్తావా? ఒకవేళ రోహిత్ అన్నను రికల్టన్ ఈ మ్యాచ్ లో పవర్ ప్లేలోనే అవుట్ అయ్యేది ఉంటే ఈ మ్యాచ్ మనం గెలుస్తుండేనా? కరెక్ట్ స్కై. అనవసరంగా నిన్ను అనుమానించిన. వారం రోజులు అండర్ గ్రౌండ్ కు పోయి వచ్చినాక కూడా ఇంకో మ్యాచ్ ఓడిపోయినాం. ఏంది పూరను బ్రో ఇది? ఈ సీజన్ మనం 10వ ప్లేస్ కి ఫిక్స్ అయ్యేటట్టున్నాం కదిగా. జస్ట్ 21 బాల్లల్లా 63 రన్స్ కొట్టిన. ఒకటే 4, 8 సిక్స్లు, 300 స్ట్రైక్ రేటు. 11 ఓవర్లప్పుడు మన స్కోరు 150. మిగిలిన 9 ఓవర్లకి కనీసం 100 రన్స్ కొట్టినా గానీ మన స్కోరు 250 దాటేది. కానీ మీరేం చేసిల్లు? జస్ట్ 228 రన్స్ కొట్టిల్లు. అంటే లాస్ట్ 9 ఓవర్లల్లో మీరు కొట్టింది 80 రన్స్. గిదేనా ఆడే పద్ధతి? కష్టపడి కొట్టిన సిక్స్లన్నీ వేస్ట్ అయినాయి. ఆడాలన్న మూడు, ఉత్సాహం అన్ని పోతాయి. కాదు పూరన్ బ్రో, ఇంతకు ముందు జరిగిన 8 మ్యాచ్లల్లా ఒక్క మ్యాచ్లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. 2-3 మ్యాచ్లు అయితే పర్సనల్ గా నువ్వు చేయబట్టే ఓడిపోయినావు. దానికే అదేదో నువ్వు ప్రతి మ్యాచ్ లో రన్స్ కొడతా అంటే మేము ఓడిచ్చినట్టు మాట్లాడతాను. నేను ఆయనతో ఈ ఒక్క మ్యాచ్లనైనా రన్స్ కొట్టినా. నువ్వు ఒక్క మ్యాచ్ లో కూడా కొట్టలేదు కదా పంత్ బ్రో. ఎస్ఆర్హెచ్ మీద 50 బాళ్ళల్లో 68 నాట్అవుట్ కొట్టింది ఎవరు? నువ్వా? ఇంకా నువ్వు కొట్టిన ఈ మ్యాచ్లనైనా మనం ఓడిపోయినావు. ఆ మ్యాచ్ లో నేను గెలిపించిన. అబ్బా ఏం టీంలోకి వచ్చి పడ్డరా బాబు. SCA20లా ట్రోఫీల మీద ట్రోఫీలు గెలిచిన ప్లేయర్ ని ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో ఇరుక్కున్నా. ఒకసారి ఓపెనింగ్ పంపిస్తారు, ఒకసారి 1 డౌన్, ఒకసారి 2 డౌన్, ఒకసారి ఫినిషింగ్. ఇంత దారుణంగా బ్యాటింగ్ పొజిషన్స్ చేంజ్ చేస్తారా ఎవరన్నా? అది కాదు మక్రమ్ బ్రో, నీకున్న టాలెంట్ కి నువ్వు ఎక్కడైనా ఆడతావని. ఏంది పంతు, నేను ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా ఓపెనింగ్ చేసే ప్లేయర్ని. గా ఇంగ్లీష్ బ్రో ఆస్ట్రేలియా క్రికెట్ కూడా మిడిల్ ఆర్డర్లోనే ఆడతాడు. పోయినసారి పంజాబ్ కింగ్స్ కూడా మిడిల్ ఆర్డర్లోనే ఆడిండు. అలాంటిది ఇంగ్లీష్ నేమో ఓపెనింగ్ పంపించిల్లు, నన్నేమో మిడిల్ ఆర్డర్ కి పంపించిల్లు. ఎట్లయినా అస్సాం పోయినాం కదా మక్రమ్ బ్రో, నెక్స్ట్ మ్యాచ్ నుండి అన్ని ప్రయోగాలే చేద్దాం. పంతన్న, ఇక నేను రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది. ముంబై ఇండియన్స్ లాంటి టీంను వదిలిపెట్టి కూడా మీ దానిలోకి వచ్చినందుకు ఏమన్నా విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నన్ను మీరు ఆడియాలే. మీదేం పోతుంది తమ్ముడు, మీరు ఆడతారు, సప్పుడేక పోయి ఎంజాయ్ చేసుకుంటారు. కానీ మ్యాచ్లు ఓడిపోయినందుకు నాకుంటది పైనుండి టార్చరు. అసలే నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఉన్నది. నీ సంగతి తర్వాత చూస్తాగు. ఎందుకంటే మా ముంబై వాళ్ళే నయం కదన్నా. కనీసం ఇలాంటి పొజిషన్లా 1-2 మ్యాచ్లు ఆడిచ్చేటోళ్ళు. రోహిత్ అన్న, ఏం మాస్ కంబ్యాక్ ఇచ్చినావు. జస్ట్ 44 బాళ్ళల్లో 84 రన్స్, 6 4లు, 7 సిక్స్లు. ఆడిన 5 మ్యాచ్లలోనే 221 రన్స్. నువ్వు గనక ఇంజురీ కాకుండా ఆయన 5 మ్యాచ్లు ఆడేది ఉంటే ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ కాంపిటీషన్లో ఉండేటోను అన్న. ఏం చేద్దాం తిలక్ తమ్ముడు, ఇన్ని సంవత్సరాలు ట్రోఫీల మీద కాన్సన్ట్రేట్ చేసి ఆరెంజ్ క్యాప్ ని పట్టించుకోలేదు. ఇక ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ గెలుద్దాం అనుకున్న టైంకి ఇంజురీతో బయట కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా ఆరెంజ్ క్యాప్ సంగతి నెక్స్ట్ సీజన్ చూసుకుందాం. ఏం బ్యాటింగ్ చేసినావు రికెల్టన్? 32 బాళ్ళల్లో 83 రన్స్, 250+ స్ట్రైక్ రేటు, 8 సిక్స్లు, 6 4లు. మనిషిలాగా కాదు, మానవ మృగంలాగా బ్యాటింగ్ చేసినావు. లేకపోతే నేను ఆడిన 8 ఇన్నింగ్స్లలోనే 380 రన్స్ కొట్టిన 190 స్ట్రైక్ రేట్ తోని ఆయనతో 2 మ్యాచ్లు కూడా మీరు నన్ను డ్రాప్ చేసి ఉండకపోతే ఈ పాటికి ఎప్పుడో ఆరెంజ్ క్యాప్ గెలుస్తుండే. నిన్ను డ్రాప్ చేసి పెద్ద తప్పు చేసినావు రికెల్టను. నువ్వు గనక టీంలు ఉండేది ఉంటే ఇంకొక మ్యాచ్ అయినా గెలుస్తుండే కావచ్చు, గెలవకపోతుండే. రికల్టన్ ని డ్రాప్ చేసి మనం క్వింటన్ డీకాక్ ని 2 మ్యాచ్లు ఆడించినాం. అలా డీకాక్ ఒక మ్యాచ్ లో సెంచరీ కొట్టిండు, అయినా కానీ ఓడిపోయినాం. ఇక మన టీంలో రికల్టన్ ఉంటేంది, ఎవరు ఉంటేంది, ఓడిపోవడం మాత్రం గ్యారంటీ. పాండ్యా, నువ్వు గట్లా డిసప్పాయింట్ కాకు. ఇప్పుడు మన టీంకి నేను విన్నింగ్ మూమెంటం తీసుకొచ్చిన. నువ్వు గదే కంటిన్యూ చేస్తే మిగిలిన 4 మ్యాచ్లు గెలిచి సీజన్ ని ముగించుతాం. ఓకే అయితే ఇక నెక్స్ట్ మనం వేసేది ఆర్సీబీనే. ఎల్ఎస్జితో ఆడినట్టు అనుకుంటా అయింది పాటిదారు. ఇంతవరకు ఎంఐతోని సిఎస్కేతోని ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు నా కెప్టెన్సీలా. వట్టిగానే బిసుకుతా అంతే అంటావా పాటిదారు? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఏంది పూరాను, ఈ సీజన్ ఇంకా ఖతం అయితే లేదు. ఇంకెన్ని మ్యాచ్లు ఆడాలి మనం? ఇంకా 5 మ్యాచ్లు ఆడాలి పంతు.
అప్పుడే ఏడైపోయింది. మనం కూడా నెక్స్ట్ ఆడబోయేది ఆర్సీబీతోనే. అబ్బా ఏం దొరికిల్లువే ఇద్దరు. మేము ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచినాం, తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయినాం. మళ్ళా 2 మ్యాచ్లు గెలిచినాం, ఒక మ్యాచ్ ఓడిపోయినాం. తర్వాత మళ్ళా 2 మ్యాచ్లు గెలిచినాం, ఒక మ్యాచ్ ఓడిపోయినాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలవబోతున్నాం. అది కూడా టేబుల్ లాస్ట్ లో ఉన్న ఎల్ఎస్జి ఎంఐ తోని. వీఆర్ కమింగ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.